అంటే మీరు కనుక ఇప్పటికిప్పుడు ఈ ఢిల్లీ లాల్ చౌక్ ఏరియా అంతా కూడా ప్రస్తుతానికి పోలీసులు మరియు ఎన్నో రకాల నిజం చెప్పాలనంటే నా డౌట్ ప్రకారం అయితే శాటిలైట్ ఇమేజింగ్ కూడా జరుగుతుంటది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు, నేను మీతో ఫోన్ మాట్లాడేది కూడా శాటిలైట్ స్క్రీనింగ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి. నిజం చెప్పాలనంటే గవర్నమెంట్ ప్రతి ఈ మినీ పాకిస్తాన్ గా చెప్పుకునేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా సరైనటువంటి నిఘా ఏర్పాటు చేయాలి. మరియు నిజంగా చెప్పాలంటే ఉయిగిర్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది చైనాలో. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ మినీ పాకిస్తాన్ మైండ్ సెట్ వాళ్ళే అక్కడ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా చైనా లాంటి ఒక దేశం వాళ్ళందరినీ కూడా మోకాళ్ళ మీద నుంచోబెట్టింది. ఎవ్వరు కూడా షరియా అన్నా లేకుంటే ఇంకా ఏదన్నా కూడా ఎక్స్ట్రీమిస్ట్ మాటలు ఏ ఒక్కటి మాట్లాడినా కూడా తోలు తీసి ఆరేస్తారు, నిర్మోహమాటంగా తోలు తీసి ఆరేస్తారు. ఇలాంటి చర్యలు గత 11 ఏళ్లలో ఒక్కసారి కూడా చెయ్యకపోవటమే. పాకిస్తాన్ మీద బాంబులు వేయటం లేకుంటే ఇతరితర దేశాల మీద బాంబులు వేయటం, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పడే ప్రతి బాంబు మనం కట్టేటువంటి ట్యాక్స్ రూపంలో వెళ్తున్నటువంటి బాంబే, ఇట్స్ ఓకే. బట్ దేశం లోపల నుండి ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద ఎలా అయితే నిర్మోహమాటంగా చర్యలు తీసుకుంటుందో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఏంటి అంటే అలాంటి చర్యలు తీసుకోవాలి అని కోరుకునేటటువంటి ప్రజల సంఖ్య కూడా పెరగాలి మన దేశంలో ముఖ్యంగా. ఖచ్చితంగా. ఎందుకు